హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మరోసారి ఒక చిన్న వివాదంలో ఇరుక్కోవడం మనం చూస్తున్నాం. అంటే స్టేజ్ల పైన ఆయన వరుసగా కూడా నోరు జారిపోవడం, బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు జనాల్లో ఇదంతా కూడా ఒక విమర్శలకు దారితీయడం చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు కామెంట్స్ చేస్తున్నారు, కొంతమంది ప్రముఖులు ఈ రకంగా నోటి దూల ప్రదర్శించని చూస్తున్నాం. ఎందుకు స్టేజ్ల మీద వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, రాజేంద్ర ప్రసాద్ గారు ఇది రెండోసారి మరి మూడోసారి ఈ విధంగా ఆయన మాట్లాడడం, అంటే ఆలీ గారిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ఒక వర్డ్ ఇప్పుడు వీడియో మొత్తం కూడా చక్కర్లు కొడుతుంది. అసలు ఏంటి అయినా ఇంత పెద్ద ఆయన ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సార్ మీరేం చెప్తారు? సార్ సహజంగానే ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఆ రకమైనటువంటి హుందాతనం, డెకోరం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆలీ బహుశా ఆలీ రాజేంద్ర ప్రసాద్ మధ్య ఉన్నటువంటి బంధం కానీ, ఆలీ మీద ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్కి ఉన్నటువంటి ప్రేమ కానీ అవన్నీ బహిరంగ రహస్యం. కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం ద్వారా అదే సందర్భంలో అది అంతటితో ఆగలేదు. చాలామంది కాదంబరి కిరణ్ కుమార్ గురించి కానీ, రోజా గురించి కానీ, మరికొంతమంది హీరోయిన్ల గురించి కానీ అదే వేదిక మీదుగా పెట్టాను. అసలు యాక్చువల్గా మీరు గమనించారు, అది ఆ ఈవెంట్ ఏంటి? ప్యూర్గా ఫ్యామిలీ సినిమాలు తీసినటువంటి ఒక డైరెక్టర్కి, ఆ డైరెక్టర్ ప్రస్థానంలో ఉన్నటువంటి కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరికీ సంబంధించిన గ్యాదరింగ్ అది. ఆ డైరెక్టర్ బర్త్డే సందర్భంగా ఆయన తీసినటువంటి 42 సినిమాలు అనుకుంటా బహుశా. ఆ సినిమాల్లో పనిచేసినటువంటి యాక్టర్లు కానీ, టెక్నీషియన్లు కానీ అందరినీ ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టారు. పెట్టినటువంటి క్రమంలో వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాల వెనకున్నటువంటి అర్థం ఒకటి, రాజేంద్ర ప్రసాద్కి రాజేంద్ర ప్రసాద్ తోటి వాళ్ళందరికీ ఇంటిమసి ఉండొచ్చు, వాళ్ళందరితో రాజేంద్ర ప్రసాద్కి ఇంటిమసి ఉండొచ్చు, చనువు ఉండొచ్చు. కానీ అది ఒక బహిరంగ వేదికతో పాటు ఆ వేదికకు ఒక కాజ్ ఉంది, ఒక కారణం ఉంది. ఎవరైతే అంటే పూర్తిగా కుటుంబ కథా చిత్రాలతోటి అలరించినటువంటి, వినోదకి చిత్రాలతోటి అలరించినటువంటి ఒక డైరెక్టర్కి సెలబ్రేషన్ వేడుక అది. ఆ డైరెక్టర్కి రాజేంద్ర ప్రసాద్కి అంతకుముందు కొంత దూరం పెరిగినటువంటి విషయం ఆ కాలంలో. అందుకే రాజేంద్ర ప్రసాద్ చేయనందుకే ఆలీని హీరోగా పెట్టి తీశారనేది అదే బహిరంగ రహస్యం, అదేమీ చాటు విషయమేం కాదు. అటువంటి ప్రస్థానం ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక నటుడు, పైగా చాలా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. అదే సందర్భంలో ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి కొన్ని ఒడిదుడుకులు కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలకు అవకాశం ఉంది అనేది సమర్థించే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏదేమైనా హుందాతనం కోల్పోకుండా ఆలీతో ఉన్నటువంటి చనువుని ప్రదర్శించవచ్చు, మిగతా వాళ్ళతో చదువుని ప్రదర్శించవచ్చు, రోజాతో ఉన్న చదువుని కూడా ప్రదర్శించవచ్చు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చాలా తీవ్రమైనటువంటి చర్చకి, వివాదాలకి, ఘర్షణలకి, కేసులకి కారణమవుతున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఏదో రూపంలో రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి ఈ వ్యక్తులు, రెండోది ఈయన చేసినటువంటి విమర్శల్లో అంటే ఈ ఎగతాళి గురయ్యాడు అని చెప్తున్నటువంటి వ్యక్తి కానీ, లేదా మరొక హీరోయిన్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కూడా జనరల్గానే ఇటువంటి ఘర్షణని, ఇటువంటి వాతావరణాన్ని మరింత జటిలం చేసే అవకాశం అయితే ఉంది. రెండోది, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు, ఇదే తరహా వ్యాఖ్యానాలు మొదటిసారి ఏం కాదు. గతంలో పృథ్వీ చేసినప్పుడు ఈ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, పోసాని కృష్ణమురళి చేసినప్పుడు ఇదే రకమైనటువంటి వాతావరణం వచ్చింది. సో ఈ రకమైనటువంటి చివరికి చిరంజీవి కూడా రాజకీయపరమైనటువంటి విభేదాలు, వివాదాలు తప్పలేదు. కాబట్టి స్టేజ్ మీద ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేసే క్రమంలో కొంచెం డెకోరం, హుందాతనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే అటుపక్క నటులకి, ప్రముఖులకి, సెలబ్రిటీలకి ఉంది. దాంతోపాటు ఆ రకమైనటువంటి వివాదాల్లోకి వెళ్లకుండా ఇటువంటి వివాదాలను మరింత జటిలం చేసి దీన్ని రాజకీయ వివాదంగా మార్చేటటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. రాజకీయ వివాదం ఎందుకంటున్నా అంటే, గతంలో పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పార్టీలో ఉన్నప్పుడు మరో పార్టీ వాళ్ళు చేశారు, ఆయన పార్టీ మారగానే గతంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చేశారు. కాబట్టి రాజకీయపరమైనటువంటి వివాదాలు, రాజకీయపరమైనటువంటి అంశాలు, రాజకీయపరమైనటువంటి అనుబంధాలు, వీటన్నిటి నేపథ్యంలో మరింత హుందాగా, మరింత బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. ఓకే
సరే అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇది మొదటిసారి అయితే కాదు, అంతకుముందు డేవిడ్ వార్నర్ పైన కూడా Yes. ఎటువంటి కామెంట్స్ చేశాడు, Yes. అప్పుడు తీవ్రమైన విమర్శలకు గురయ్యారు, వచ్చింది ఆయన మళ్ళీ- తర్వాత సారీ సారీ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ క్షమాపణలు చెప్పే అవకాశం ఏమన్నా ఉందా సార్? క్షమాపణ చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి హుందా లేని వ్యాఖ్యలు మాత్రం, వైఖరి మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. అయితే ఆయన కొంత వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన కుమార్తె ఇటీవల కాలం మృతి చెందారు. ఆయన ఆ సందర్భంగా కూడా బాగా డౌన్ అయిపోయాడు అనుకున్నటువంటి మనిషి మళ్ళీ సినిమాలు ఆయన నిలబెట్టినాయి. సినిమా వేడుకలు, ఇట్లాంటి వేడుకలతోటే ఆయన తన మనోధైర్యాన్ని కూడా కూడగట్టుకున్నారు అంటే ఆయన సన్నిహితులు చెప్పినటువంటి విషయం. సన్నిహితులు చెప్పడమే కాదు, వాస్తవం కూడా. ఆయన పూర్తి స్థాయిలో డౌన్ అవ్వాల్సినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ దాన్ని కాదని ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే అందుకు సినిమాలే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఈ మొత్తం అంశంలో సమస్య ఏంటి, సమస్య ఎక్కడుంది అనేది చూస్తే ఒకటి హుందాతనాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి స్థాయిలో ఆ హుందా వైఖరి లేనటువంటి సెలబ్రిటీలు తమకున్నటువంటి చనువుని, వ్యక్తిగత చనువుని, ఆ చనువుని తన వ్యక్తిగత జీవితానికే పరిమితం చేసుకుని పబ్లిక్ లైఫ్లో కొంచెం హుందాగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. ఓకే, అంటే ఈయనకు బయట వాళ్ళతో రిలేషన్షిప్ బాగానే ఉంటుంది, ఇలానే మాట్లాడుతూ ఉంటారేమో, సో దాన్ని స్టేజ్ పైన తీసుకొచ్చేసరికి కాంట్రవర్సీ క్రియేట్ అయినట్టు. అసలు ఇక్కడ ఇంకో విషయం గమనిస్తున్నారు ఆదిత్య, ఇప్పుడు ఆయన వ్యాఖ్యానాలు చేసినటువంటి అలీ కానీ, వ్యాఖ్యానాలు ఆయనతోటి ఇదే రకమైన వ్యాఖ్యానాలు ఎదుర్కొన్న రోజా కానీ, మరికొన్ని ఇతర నటులు కానీ, వాళ్ళెవ్వరికీ లేని అభ్యంతరం మనం మాట్లాడుతున్నాం. వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కూడా రోజా మాట్లాడే క్రమంలో రాజేంద్ర ప్రసాద్ తోటి ఉన్నటువంటి ఆయనకు తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా చెప్పారు. ఇక్కడ వ్యక్తిగతంగా ఆ హుందాతనం, స్వయం నిగ్రహం ఉండాలి అనేది చెప్పడం నా ఉద్దేశం. స్వయం నిగ్రహం ఉన్న క్రమంలో ఎవరైతే దానికి వచ్చినటువంటి మాటలు ఎదుర్కొన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో